అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక జెన్ మాస్టర్ కథను తెలుసుకుందాం. అయితే ఆ జెన్ మాస్టర్ టిబెట్లో ఉండేవారు. ఆ మాస్టర్కి ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఒకానొక రోజు ఆ గురువుగారు చనిపోయే రోజు వస్తుంది. ఆ గురువుగారు అప్పుడు ఆ శిష్యులందరినీ పిలిచి ఒకానొక ముఖ్యమైన శిష్యుని పిలిచి ఒక సర్టెన్ టైం చెప్తాడు. టైం చెప్పి ఈ టైంకి మీ అందరూ మన మిగిలిన శిష్యులను కూడా అందరినీ తీసుకొని ఇక్కడికి రా, ఈ టైంకి నేను చనిపోయే రోజు దగ్గరకు వచ్చింది, రేపే నేను చనిపోతున్నాను అని చెప్తాడు. అయితే ఓహో గురువుగారు చనిపోయే రోజు అనమాట అని చెప్పి ఎక్కడెక్కడున్న వాళ్ళ శిష్యులందరూ మరుసటి రోజు కల్లా శిష్యులందరూ వచ్చేస్తారు. అయితే వాళ్ళందరూ అనుకుంటారు గురువుగారు ఇంతలా చెప్పారంటే గురువుగారు మాకేదో జ్ఞానం ఇవ్వబోతున్నారని, జ్ఞానోదయం ఇవ్వబోతున్నారని, ఏదైనా ఆయన రాసిన గ్రంథాలను, ఏదైనా ఇంకా ఆధ్యాత్మిక సీక్రెట్స్ లాంటివి ఏమైనా చెప్తారు కావచ్చేమో అని ఈగర్లీ వెయిటింగ్ చేస్తుంటారనమాట శిష్యులందరూ. అయితే ఎంతసేపటికి ఏమీ చెప్పరు. ఈ జెన్ మాస్టర్ సైలెంట్గా ఉంటారు. గంటలు 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 గడిచిపోతుంటాయి, నీళ్ళలా ఖర్చయిపోతుంటాయి, కానీ ఆయన మాత్రం ఏం చెప్పరు. అయితే ఇంకా లాస్ట్కి ఒక క్షణం వస్తుంది. అప్పుడు ప్రధాన శిష్యుని ఒకళ్ళను ఇలా రాని పిలిచి చూడు అని చెవిలో చెప్పి చనిపోతాడు. అయితే చూడు ఏంటి అని చెప్పి ఆయన అనుకుంటారు. అందరి శిష్యులకి అదే చెప్తాడు. ఈ ప్రధాన శిష్యుడు అందరూ అక్కడున్న మిగిలిన స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ అందరికీ చెప్పేస్తాడు. గురువుగారు ఏంటో చూడు అని అన్నారు అని అందరికీ చెప్తారు. చెప్పిన తర్వాత గురువుగారికి అంత్యక్రియ నిర్వహించిన తర్వాత చూడు అంటే ఈ దగ్గరలో ఏమైనా దాచిపెట్టారేమో అది చూద్దామని చెప్పి అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం కూడా చూస్తుంటారు. గురువుగారు వాళ్ళు కలిసి ఆధ్యాత్మిక సాధన చేసిన ప్లేసు, అలాగే శక్తి క్షేత్రాల్లో ఇవన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ శిష్యులందరూ ఒక ప్లేసెస్కి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతాన్ని ఏంటో ఏం చూడమన్నాడో, చూడు అంటే ఏం చూడాలో తెలీదు, ఎలా చూడాలో తెలీదు. అందుకే శిష్యులందరూ అదే పనిగా చూస్తూనే ఉంటారు. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంటారు, వస్తువులను చూస్తుంటారు, పుస్తకాలని చూస్తుంటారు, వారిని వారు చూసుకుంటారు, ఒకరినొకరు ఇలా చూస్తూనే ఉంటారు. అయితే కొన్నాళ్ళకి ఆ శిష్యులు కొంతమంది గమనిస్తారు. ఏంటి అంటే కొన్నాళ్ళుగా ఈ చూస్తూనే ఉండడం అనే చర్య చేస్తూ ఉంటుంటారు కదా, వాళ్ళకి గతంలో ఏవైతే బాధలు ఉన్నాయో అవి తగ్గుతూ రావడము, చాలా ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా ఉండటం, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది ఎక్కువైపోవడం, లోపల జరుగుతున్న శ్వాసని, లోపల జరుగుతున్న మనలో ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, ఓకే నాలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట, నాలో ఇంతమంది మనుషులు మాట్లాడుతున్నారు, నాలో సబ్కాన్షియస్గా నేను ఇంత ఇదిగా ఉన్నాను అనే విషయాలను ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఇంత పరివర్తన ఇన్నాళ్ళు లేని సాధనలో జరగంది ఈ 10 రోజులు, అంటే ఈ కొన్నాళ్ళుగా ఈ చూస్తూ ఉండడం అనే చర్య ప్రారంభమైనప్పటి నుంచే జరిగింది అని వాళ్ళు గమనిస్తారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు, చూడు అంటే ఏం చూడాలో తెలియదు కాబట్టి ప్రతిదాన్ని చూశారు. చూడడం అనే క్రియ అనే ఒక పని ఎక్కడుంది, ఈ క్షణంలో ఉంది. ఇప్పుడు నా ముందు ఒక పుస్తకం ఉంది, పుస్తకంలో ఒక పేజ్ని నేను పైనుంచి కింది వరకు చూడాలి అంటే నేను ఆ క్షణంలో ఉండాలి, ఆ క్షణంలో ఉండి ఆ వస్తువుని చూడాలి. అదే నేను నా మనసు ఎక్కడో ఉండి నేను ఏదో ఆలోచిస్తూ ఆ ముందున్న పేపర్ని చూడలేను. అలా చేస్తున్నప్పుడు భవిష్యత్తులో కూడా ఉండలేను, ఈ క్షణంలో ఉంటా. అందుకే ఆ గురువుగారు ఏంటంటే చూడు అని చెప్పి చనిపోతాడనమాట. అయితే ఈ శిష్యులందరూ ఎంతగా చూస్తారంటే కొన్ని నెలల తరబడి ఇదే చేస్తుంటారు. సో వాళ్ళ బాధలు అన్నీ తగ్గిపోయి ఒక శాంత స్థితికి, ఒక ఆనందమయ స్థితికి చేరుకుంటారు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈ క్షణంలో ఉండమని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పకుండా ఒక్క పదాన్ని ఇచ్చారు, చూడు అని. అంటే దాని అర్థము ప్రజెంట్ మూమెంట్లో ఉండు అని గురువుగారు చెప్పారనమాట. ఇదే అసలైన ఏదో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సూత్రాలు అంటే ఏదో కాదు. ఒకవేళ ఆ సూత్రాలు అన్నీ ఉన్నా అవన్నీ చెప్పేది కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండమనే. సో మా గురువుగారు మాకు ఈ విషయం చెప్పారనమాట అని చెప్పి ఆ శిష్యులు అర్థం చేసుకొని అప్పటి నుంచి ఇంకా ఎక్కువ సాధన చేశారు. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం.